ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీధర్ గారి దగ్గర ఉన్నాం, భీమడోలు, ఏలూరు జిల్లా. సో ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు ఆయన. సార్ మీరు పురాతన వాస్తు అంటున్నారు కదా, సో పురాతన వాస్తులో మనము పడమరలో గొయ్యి పెట్టొచ్చు అని చెప్పి విశ్వకర్మలో ఉంది. నాకు రీసెంట్గా ఒకరు ప్రశ్నించారు, మరి మీరు ఎక్కడైనా పెట్టారా అని అడిగారు ఆయన. సో నిజంగా ఇది వ్యాలిడ్ పాయింట్. మనం ఇప్పుడు కట్టే గృహాలలో నిజంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తామా అంటే చేయగలుగుతాం. నేను ఇచ్చిన ప్లాన్ ప్రకారం మీరు 100% పెట్టుకోవచ్చు. నేను ఇచ్చిన అంటే నేను ఏమైనా స్పెషల్గా వచ్చినా లేదు. సో పూర్వం కట్టబడిన ఏ ఇల్లైనా సరే 100% పెద్ద పెద్ద స్థలాల్లో కట్టారు. మన ఇంటి స్లాబ్ కిందనో, మన ఇంటి కాంపౌండ్ గోడ కిందనో, మన ఇంటి గోడ కిందనో పెట్టలేదు. సో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉందనుకోండి, మీరు ఎనీ ఫేసింగ్ తీసుకోండి, కట్టుకోవడానికి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. దక్షిణంలో కూడా పెట్టవచ్చు, దక్షిణంలో 4వ స్థానంలో పెట్టవచ్చు, పడమరలో 4వ స్థానం లేదా 5వ స్థానం పెట్టవచ్చు, అదేవిధంగా ఉత్తరంలో 3, 4, 5లో పెట్టవచ్చు, తూర్పులో 3, 4, 5 కూడా పెట్టవచ్చు. బట్ ఇక్కడ ఒక నిమిషం, బట్ ఇక్కడ కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ప్రశ్న అడగండి, మళ్ళీ నేను కండిషన్ చెప్తాను. ఇప్పుడు రీసెంట్ గా సార్ ఇప్పుడు ఒకసారి ఫోన్ చేశారు, చేసిన తర్వాత ఏమండి పశ్చిమంలో మనం వాటర్ సంపు నుయ్యి కానీ పెట్టాలని చెప్పేసి పురాతన గ్రంథంలో ఉంది. అది ఇప్పుడు హరిసార్ కానీ ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పినప్పుడు యాక్చువల్గా ఈ పడమర ఫేసింగ్ లో ఎప్పుడు కూడా పెట్టట్లేదు. అంటే ఆ పడమర స్థలంలో ఆ సంపు అయి పెట్టట్లేదు, ఇటే పెడుతున్నారు. అంటే అప్పుడు నేనేమన్నా అంటే అది ఎక్కడ ఉంది సార్ అంటే విశ్వకర్మ వాస్తులో 93 పేజీలో ఉంది. అది నిజం చదివిన తర్వాత చూస్తే 93 పేజీలో ఉత్తరం వైపు కూడా బావి పెట్టచ్చు అని ఉంది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి చిన్న స్థలాల్లో పెడితే అది కరెక్ట్ గా పడిపోతుంది కాబట్టి ప్రహరీ గోడ లోపలికి వచ్చేస్తుంది. అప్పట్లో మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా పొడవైన ప్లేస్లు ఉండేది, అప్పుడు దాంట్లో పెట్టేవారు కాబట్టి ఎప్పుడు ఎఫెక్ట్ పడదు. కాబట్టి ఎంత వరకు పెట్టచ్చు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ రోజు వరకు మీరు చెప్పిన కండిషన్కి నేను ఇచ్చే ఆన్సర్, ఈ రోజు వరకు దీని మీద ఏ ఒక్కరు కూడా రీసెర్చ్ చేయలే. మాట్లాడితే శాస్త్రంలో ఉంది అని మాట్లాడుతున్నారు. దాని కండిషన్ ఏంటి తెలుసా? అదే కావాలి సార్ కండిషన్. నేను చెప్తాను. పురాతన గృహాలలో మీరు గనక కేవలం ఇల్లు మాత్రమే కడితే మీరు ఈ బావి అనేది లేదా సంప్ అనేది పడమరైనా కట్టొచ్చు, దక్షిణమైనా కట్టొచ్చు, ఉత్తరమైనా కట్టొచ్చు, తూర్పైనా కట్టొచ్చు, ఏ ఫేసింగ్ అయినా కట్టుకోవచ్చు, సంబంధం లేదు. బట్ మెయిన్ డోర్ ఎటువైపు ఉందో దాని వెనకాల కట్టకుండా 3 సైడ్స్ కట్టొచ్చు అని ఎనీ ఫేసింగ్. ఎందుకు అంటే ఇప్పుడు మనకు విజయవాడలో ఒక ఆయన ఇల్లు కట్టాడు, దానికి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ నేను నైరుతిలోనే పెడుతున్నాను, మరి నాకే ఇంపాక్ట్ లేదు అని మాట్లాడాను. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, ఇల్లు కట్టినప్పుడు బౌండరీ లేకపోతే అక్కడ ఉండే దోషం ఎక్స్పాండ్ అయి బయటికి విసర్జించబడుతుంది, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. మనం ఒక ఇంటికి సంబంధించిన గణితం ఎప్పుడైతే కడతామో ఆ గణితం లోపల మాత్రమే మనకు ఎనర్జీ ఫ్లో ఉంటుంది. గణితాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం కాంపౌండ్ కడుతున్నాం. ఈ కాంపౌండ్ లోపల ఉండే దోషాలన్నీ ఆ ఇంటికే ఎఫెక్ట్ ఇస్తాయి. ఏ క్షణమైతే మీరు కాంపౌండ్ కట్టారో ఆటోమేటిక్ అక్కడ ఉండే ఎనర్జీస్ బయటకు స్ప్రెడ్ అయిపోయి మీకు ఇంపాక్ట్ కావు. ఇది ఎస్ ఆర్ నో? నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. మీ ఇంటి జస్ట్ 3 అడుగుల దూరంలో ఒక గంపుది అట్లా పాడేస్తా, ఆ వాసన ఇప్పుడు డోర్ పక్క నుంచి మీ ఇంట్లోకి వస్తుందా బయటికి వెళ్తుందా? కాంపౌండ్ ఉంది కాబట్టి. అదే కాంపౌండ్ మొత్తం పికిడి అట్లా బయట పాడేస్తా, అది ఎటన్నా వెళ్ళిపోతుంది, మీకే వస్తుందా? రాదు కదా. సో ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒకటోది. ఇప్పుడు రెండోది మాట్లాడతాం. మనకు శాస్త్రంలో ఈశాన్య ఖండ గృహం, తూర్పు ఖండ గృహం, ఆగ్నేయ ఖండం, పడమర ఖండం, దక్షిణ ఖండం, నైరుతి ఖండం, వాయువ్య ఖండం, ఉత్తర ఖండం, ఈశాన్య ఖండం అంటే ఈ ఖండాల గురించి చెప్పాను. ఇందులో అన్ని ఖండాలు కట్టుకోవచ్చు అన్నారు. మళ్ళీ నెక్స్ట్ కండిషన్ ఏం చెప్పారంటే వాయువ్య ఖండం, ఆగ్నేయ ఖండం చాలా డేంజరు అని చెప్పారు. నా రీసెర్చ్ లో నేను చెప్పిన కండిషన్ ఏంటిది అంటే, మనం ఒక ఉత్తరం ఫేసింగ్ స్థలం తీసుకుందాం, ఇల్లు గనక దక్షిణం వైపుకు జరిపి కట్టి ఉత్తరంలో ఎక్కువ స్పేస్ పెట్టినప్పుడు వాయువ్యం నుంచి 3, 4, 5 స్థానాల్లో మీరు 100% సంప్ తీసుకోవచ్చు.
ఇది 100%. మొత్తం కేరళ మొత్తం ఇదే నడుస్తుంది. క్లియరా? రైట్. మీరు కేరళలో ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంది. రైట్, ఒకటి క్లియర్. ఇప్పుడు ఇల్లు అనేది దక్షిణం వైపు జరిపినప్పుడు మనకు ఉత్తరంలో ఎక్కువ ఖాళీ ఉంది కాబట్టి అక్కడ పెట్టాలి మనం. ఇది రైట్. మనం అదే దక్షిణంలో 4 అడుగులు తీసుకుని అక్కడ పెట్టకూడదు. అది ప్లస్. ఇంకోటి ఏంటంటే ఇంటి వెనకాల గోతులు పెట్టదు. రెండో పాయింట్. మీరు ఇంకో పాయింట్ చెప్పారు 2020లో చెప్పారు నాకు, మానవ దేహానికి సంబంధించిన మొండెం ఎంత ఉందో అంత హైట్ మాత్రమే డెప్త్ తీసుకుంటే ఇష్యూస్ ఉండవు సార్. మీరు అదొకటి ఇంప్లిమెంట్ చేయండి, చాలా మందికి మంచి జరుగుతుంది అన్నారు. నేను ఈ రోజు వరకు మర్చిపోలేదు. చెప్పిండ్రా? అట్లా మీరు ఒక 2-3 పాయింట్ చెప్పారు, నాకు చాలా నచ్చినాయి. ఎస్, అది వ్యాలిడ్ అనిపించింది. అదొకటి, అది అయిపోయింది. ఇప్పుడు పడమర ఫేసింగ్ ఉన్నప్పుడు కాంపౌండ్ కట్టకపోతేనేమో మీరు డైరెక్ట్ సంప పెట్టేసుకోవచ్చు, 10 అడుగుల దూరంలో పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీ స్థలం ఒక 40 x 80 అడుగులు ఉంది, సో మీరు తూర్పు ఇల్లు కట్టినా ఈశాన్యపు ఇల్లు కట్టినా పడమరలో ఖాళీ 40 అడుగులు వస్తుంది. ఈ 40 అడుగులు ఉన్నప్పుడు మీరు 100% 3వ స్థానమా 4వ స్థానమా 5వ స్థానమా మీరు యాక్సెప్టెడ్, ప్రాబ్లం లేదు. అది డోర్ ని బట్టి సెట్ చేయాలి. కొన్ని సందర్భాలలో కాకపోతే అప్పుడు ఉత్తరంలో పెడతాం. ఇది ఒకటో కండిషన్. ఇప్పుడు రెండో కండిషన్, శాస్త్రంలోని కండిషన్స్ ఇంత పర్టికులర్ గా నేను తీస్తున్నాను అంటే దాని మీద అధ్యయనం చేసి ఉంటాను కదా, ఒక పైసానన్నా. మరి నాకు సపోర్టెడ్ గా వచ్చి సార్ ఈ కండిషన్ మీరు నేర్చుకున్నారు కదా, నేను కూడా దీని మీద రీసెర్చ్ చేస్తాను వచ్చేటోడు ఉన్నాడా? ఇది ఎందుకు, ఇది ఏమిటి అనే బదులు మీరు వచ్చి కూర్చొని దాని మీద రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది కదా. మనం ఇద్దరం కలిసి అలా మనం ముందుకు తీసుకొని వెళ్దాం. అలాంటి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ప్రజలందరికీ మంచి జరగాలని ఒక వ్యక్తి నా దగ్గరకు వస్తానంటే అతనికి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ తీసి ముందు పెడితే అన్ని తర్జుమా చేసి తీసుకొని పారిపోయి ఛానల్ పెట్టి ఉల్టా సీదా మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి మోసగాళ్ళు ఉన్న ఈ కలికాలంలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? రైటా? రెండో కండిషన్, అసలు ఈ పడమరకు సంబంధించిన అడిగిన వ్యక్తి ఎవరండి, ఎక్కడ ఉంటాడు ఆయన? ఒక వాస్తుని రీసెర్చ్ చేశానండి. వాస్తుని రీసెర్చ్ చేశాను అడిగిండు. ఓకే, అంటే జనరల్ గా పుస్తకాలు చదువుతాడేమో ఆయన. ఓకే, అది ప్రాబ్లం లేదు మనకు. సో అది నో ఇష్యూ. సరే, అది ఒకటి క్లియర్ మనకు. నెక్స్ట్ వచ్చేసేసి ఒక పాయింట్ ఏంటంటే, రీసెర్చ్ లో గుర్తుపెట్టుకోండి, తూర్పులో ఇల్లు కట్టాలని ఉంది. నేను తూర్పు ఇల్లు కడితే ఖచ్చితంగా అక్కడ ఇస్తా. ఆల్రెడీ నేను ప్లాన్ కూడా ఇచ్చేసిన. 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ప్రాంతంలో ఒకరికి ప్లాన్ ఇచ్చాను. దాని యొక్క విజిట్ కూడా చేశాను. జూన్ లో విజిట్ కూడా చేశాను. దాని వీడియో కూడా చేశాను. ఇంకా యూట్యూబ్ లో అయితే పెట్టలేదు, అది పెట్టేస్తాను, అది ఇష్యూ లేదు. అదే విధంగా దక్షిణం ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంది అనుకోండి, మనకు అక్కడ కూడా దక్షిణంలో పెట్టుకునే ఛాన్స్ ఉంది, 4వ స్థానం. అదే విధంగా తూర్పు అయితే అందరు, తూర్పు ఉత్తరం అయితే యాక్సెప్ట్ చేస్తారు, అది పడమరకు సంబంధించిన డౌట్. సో 100% పెట్టవచ్చు. సో అందుకనే ఇక్కడ ఒక వర్డ్ చూసి మాత్రమే మనము ఒకళ్ళ మీద ప్రశ్నించడం కాదు. ఎందుకు పెట్టారు, ఏ కారణం చేత పెట్టారు, మీరు రీసెర్చ్ చేయండి, మీకు తెలుసు. ఉన్నప్పుడైతే మనం బ్లాక్ చేయకుండా నాకు అది వచ్చింది చెప్పాను సార్ నేను కూడా. ఎందుకంటే మనం ఇదివరకు పూర్వకాలం కట్టినప్పుడు ఎకరం పొలంలో కట్టినప్పుడు ఇక్కడ ఇల్లు ఉంటే ఆ చివరి ఎక్కడ ఉంటుంది కాబట్టి పెద్ద ఇంటి చుట్టుకోకు తీసుకుని పొడవేళ్ళకు తీసుకుని దాన్ని కొలత వేసిన తర్వాత దానికి దాటి ఉండేది. అది అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి చుట్టూ బౌండరీ తీసుకుంటే మన పడమరలో ఉంటే మహా అంటే 4 feet ఉంటుంది, అందరూ గొయ్యి పెట్టి ఉంటే కరెక్ట్ ఎఫెక్ట్ పడిపోతూ ఉంటుంది. అది కొంచెం స్థలం తక్కువ ఉన్నప్పుడు ఈ మూలలు ఎప్పుడు డ్యామేజ్ చేయొద్దు. సో ఇక్కడ కండిషన్స్ ఏంటంటే ఉత్తరంలో ఉన్న, ఉత్తర వాయువ్యంలో ఉన్న, వాయువ్యం వైపు పూర్తి మూలలకైతే పెట్టము. సో ఇక్కడ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనం పెట్టాము, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు పాయింట్స్ అయితే మీకు క్లియరా? థ్యాంక్ యూ అండి.